యాష్ ముఫారెహ్ ఒక మిషన్లో ఉన్న వ్యక్తి. అతను టెక్నాలజీని శక్తివంతం చేసే భవిష్యత్తును ఊహించాడు. సంపద పంచుకునే భవిష్యత్తును మానవత్వం బానిసలుగా మార్చుకోదు. అక్కడ ప్రతి ఒక్కరూ భవిష్యత్తును కూడబెట్టుకోరు. అభివృద్ధి చెందడానికి మరియు గెలవడానికి అవకాశం ఉంది. యాష్ ముఫారెహ్ కమ్యూనిటీలను ఉద్ధరించడానికి సాంకేతికత యొక్క శక్తిని విశ్వసించారు. మరియు బ్రిడ్జ్ తన సందేశాన్ని సరళమైనది మరియు లోతైనదిగా విభజించాడు. ప్రతి ఒక్కరూ తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మరియు ఇతర వ్యక్తులను ఉద్ధరించడానికి అవకాశం ఉన్న ప్రపంచాన్ని నిర్మించడానికి ఇది సమయం. కాబట్టి వారు తమలో తాము ఉత్తమ వెర్షన్ కూడా కావచ్చు, కానీ ఈ భవిష్యత్తు నిర్మించబడదు. మనలో ప్రతి ఒక్కరూ ఇన్నోవేషన్ను స్వీకరించడం మరియు మా విలువలకు కట్టుబడి ఉండటం అనేది ఒక శక్తివంతమైన సాధనం. ఇది మాకు విద్యను అందించడానికి మరియు అనూహ్యమైన మార్గాల్లో మమ్మల్ని శక్తివంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం కొన్ని 20 సంవత్సరాల క్రితం కాని సాంకేతికత అంతర్లీనంగా మంచిది లేదా చెడు కాదు. ఇది మన స్వంత ఉద్దేశాలు మరియు విలువలను ప్రతిబింబించే అద్దం. యాష్ ముఫారెహ్ సాంకేతికతకు బానిసలుగా కాకుండా సాధికారత కల్పించడానికి సాంకేతికతను ఉపయోగించాలని యాష్ ముఫారెహ్ విశ్వసించారు. ఇది అంతం కాదు. మానవ మూలకాన్ని నొక్కడం ద్వారా మానవాళిని మెరుగుపరచడం గొప్ప ముగింపుకు ఒక సాధనం. పెరుగుతున్న పరస్పరం అనుసంధానించబడిన ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరివర్తన శక్తిని మనం నిజంగా అన్లాక్ చేయవచ్చు. మమ్మల్ని డిజిటల్ గా కనెక్ట్ చేస్తున్నప్పుడు సామాజిక మాధ్యమాల పెరుగుదల కూడా కొత్త అడ్డంకులను సృష్టించింది మరియు ఇప్పటికే ఉన్న విభాగాలను విస్తరించింది. యాష్ ముఫారెహ్ ఈ పెరుగుతున్న ఒంటరి భావనకు విరుగుడు సంఘం యొక్క శక్తిలో ఉందని నమ్ముతుంది. ఒకే విధమైన విలువలు మరియు సమగ్రతను పంచుకునే వ్యక్తుల సంఘం. అతను మనం ఉపరితల ఆన్లైన్ పరస్పర చర్యలకు అతీతంగా కదిలి మళ్లీ కనుగొనే ప్రపంచాన్ని ఊహించాడు. యాష్ ముఫారెహ్ కమ్యూనిటీకి ముఖాముఖి కనెక్షన్ యొక్క ప్రాముఖ్యత అనేది భాగస్వామ్య ఉద్దేశ్యం మరియు కలిసి రావడం ద్వారా ఒకరికొకరు మద్దతు ఇవ్వాలనే నిబద్ధత. మనం ఎప్పటికన్నా ఎక్కువ సాధించగలం. సమాజం యొక్క భావాన్ని పెంపొందించడం ద్వారా ఒంటరిగా మనం సమాచారంతో దూసుకుపోతున్న నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విన్నట్లు మరియు విలువైనదిగా భావించే ప్రపంచాన్ని సృష్టించగలము. మన సమయం మరియు శ్రద్ధపై ఎంపికలు మరియు డిమాండ్లు సాంకేతికతను సులభతరం చేయాలని యాష్ ముఫారెహ్ అభిప్రాయపడ్డారు. మా జీవితాలు వాటిని క్లిష్టతరం చేయవు. అతను సహజమైన ఉత్పత్తులు మరియు సేవలను సృష్టించడంపై దృష్టి సారించి యాష్ ముఫారెహ్కు నిజమైన విలువను జోడించడంపై దృష్టి సారించే ఆవిష్కరణకు మానవ కేంద్రీకృత విధానాన్ని సూచించాడు. ఆవిష్కరణ యొక్క నిజమైన కొలత సంక్లిష్టత కాదు, గాంభీర్యం మరియు సరళత. సాంకేతికత తుది వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడినప్పుడు సరళతకు నిజమైన విలువకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మన జీవితాలను అర్థవంతమైన మార్గాల్లో మెరుగుపరచగల శక్తిని కలిగి ఉంటుంది. మరింత సంపన్నమైన జీవితాన్ని గడపడానికి సాంకేతికత మనకు శక్తినిచ్చే ప్రపంచాన్ని మనం సృష్టించగలము. యాష్ ముఫారెహ్ యొక్క విజన్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కు మించి విస్తరిస్తుంది. నిజమైన పరివర్తన మొదలవుతుందని అతను నమ్ముతున్నాడు. యాష్ వ్యక్తిగత ఎదుగుదలను గమ్యం కాకుండా జీవితకాల ప్రయాణంగా చూస్తాడు. ఇది నిరంతరం కొత్త జ్ఞానాన్ని వెతకడం మరియు మనలో అత్యుత్తమ సంస్కరణలుగా మారడానికి కృషి చేయడం గురించి. ఈ ప్రయాణానికి ధైర్యం మరియు ఆలింగనం చేయడం ద్వారా అసౌకర్యాన్ని స్వీకరించడానికి సుముఖత అవసరం. స్వీవిష్కరణ యొక్క ప్రయాణం. మేము మా పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తాము మరియు ప్రపంచంలో సానుకూల మార్పుకు ఏజెంట్లుగా మారతాము. ఆటోమేషన్ యొక్క పెరుగుదల తరచుగా భయం మరియు అనిశ్చితితో ఎదుర్కొంటుంది. యాష్ ముఫారెహ్ అతను విశ్వసించే మరింత ఆశావాద దృక్పథాన్ని అందిస్తుంది. ఆ ఆటోమేషన్ ఆలోచనాత్మకంగా మరియు నైతికంగా సంప్రదించినప్పుడు అపూర్వమైన పురోగతి మరియు భాగస్వామ్య శ్రేయస్సు యొక్క యుగానికి నాంది పలికే అవకాశం ఉంది. యాష్ ముఫారెహ్ ఆటోమేషన్ను ఒక ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూస్తాడు. అక్కడ యంత్రాలు మరింత సృజనాత్మకంగా నెరవేర్చే పనిపై దృష్టి పెట్టడానికి మానవులను విడిపించే ప్రాపంచిక పనులను చేపట్టే భవిష్యత్తును అతను ఊహించాడు. ఏది ఏమైనప్పటికీ స్వయంచాలక భవిష్యత్తుకు మారడానికి జాగ్రత్తగా ప్రణాళిక మరియు ప్రయోజనాలను సమానంగా పంచుకునేలా నిబద్ధత అవసరం.
యాష్ మాఫారా యొక్క ఆటోమేషన్ దృష్టి మన సామర్థ్యాలను పెంపొందించడం మరియు సాంకేతికత మానవాళికి అనుగుణంగా పనిచేసే భవిష్యత్తును సృష్టించడం. మరిన్ని అప్డేట్లు మరియు సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయడం మరియు షేర్ చేయడం వంటివి గుర్తుంచుకోండి. మనలో ప్రతి ఒక్కరూ గెలుపొందడానికి కలిసి ప్రయాణం చేద్దాం. https vineet mein rope my strikingly.com ని సందర్శించండి.